హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గృహలక్ష్మి లాగ్స్. ఈరోజు కాజు మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులో బాగా పండినటువంటి 3 టమాటా కాయలు, 3 పచ్చిమిర్చి, 4-5 చిన్నులపాయ రెబ్బలు, ఒక 2 యాలకులు, 4-5 లవంగ మొగ్గలు, 2 ఎండుమిర్చి, ఒక అర టేబుల్ స్పూన్ మిరియాలు, 3/4 కప్పు పెరుగు, ముందుగా నానబెట్టుకున్నటువంటి 3/4 కప్పు జీడిపప్పు, 1 ఇంచున్నర అల్లం ముక్కేసి బాగా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ మిశ్రమాన్ని అయితే ముందుగా నేను 200 గ్రామ్స్ అయితే ఈ కర్రీకి మష్రూమ్స్ తీసుకుంటున్నానండి. 200 గ్రామ్స్ మష్రూమ్ పై లేయర్ అయితే తీసేసేస్తున్నాను. ఈ లేయర్ తీసేసి మీడియం సైజుగా ముక్కలు కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకుంటున్నాను. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను. గ్రేవీ కర్రీ కాయలు ఎక్కువ కావాలి కాబట్టి ఎక్కువ వేస్తున్నాను. నేను పచ్చి జీడిపప్పు తీసుకుంటున్నానండి. ఇలా పచ్చి జీడిపప్పు వేసిన తర్వాత 2 నిమిషాలకు మష్రూమ్స్ వేస్తున్నాను. చూసారా, మష్రూమ్స్ అనేవి చాలా బాగున్నాయి, కలర్ చేంజ్ అవ్వలేదు ఉప్పు నీళ్ళలో వేయటం వల్ల. ఇలా సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోండి. హైలో పెట్టి ఎక్కువసేపు ఫ్రై చేస్తే మష్రూమ్ అనేది అప్పడాలలాగా అవుతుంది, గట్టిగా అయిపోతుంది, అంత టేస్ట్ ఉండదు. ఇలా సపరేట్ చేసుకోండి మష్రూమ్స్ అనేది. అదే కడాయిలో ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయల్లోనే కొంచెం ఫ్రై అయిన తర్వాత చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, 1 అర టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసేసి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ముందుగా మనం మిక్సీ తిప్పుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసేసి కొన్ని వాటర్ అయితే వేసి ఇలా అంతా కలుపుకొని ఒక 2 నిమిషాలు అలా కలిపేసిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నానండి. 1 స్పూన్ ఉప్పు వేసేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచుతున్నాను మీడియం ఫ్లేమ్ మీద. ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇలా దగ్గర పడుతున్నప్పుడు గ్రేవీ అనేది మనం ముందుగా పక్కన ఫ్రై చేసి పెట్టుకున్న మష్రూమ్, కాజు అనేది ఇందులో వేసేసి అంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ హై ఫ్లేమ్ మీద ఒక 2-3 మినిట్స్ ఇలా హై ఫ్లేమ్ మీద అనేది మూత పెట్టేసి ఉంచాలి. ఇలా అంతా స్ప్రెడ్ అయ్యేలా కలుపుకోండి. ఇలా దగ్గర పడుతున్నప్పుడు మూత పెట్టేసేసి ఒక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఫ్రై మగ్గనిచ్చేసేసి ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఇందులోకి అయితే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేస్తున్నాను. నెయ్యి వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫైనల్గా అది ఇందులో కొత్తిమీర అయితే కొంచెం వేసేసుకొని మూత పెట్టేసేసి సిమ్లో ఒక 5 మినిట్స్ కుక్ అవనిస్తున్నాను. ఇలా 5 మినిట్స్ సిమ్లో పెట్టడం వల్ల ఏమైందంటే ఆ నెయ్యి అనేది మష్రూమ్, కాజుకి అంతా బట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ కర్రీ అనేది చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.